హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేనండి ఎంతో గుజ్జు గుజ్జుగా బాగా టేస్టీగా ఉండే అలసందలు కూర చూపిస్తానండి ఎలా చేయాలో. ఈ సీజన్‌లో బాగా లేతటి అలసందలు దొరుకుతున్నాయి బొబ్బర్లు. సో, బీన్స్ లాగానే ఉంటాయచ్చు. వాటిని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకొని టమాటోతో చేస్తే చాలా బావుంటుంది. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరేసి, పెసరపప్పేసి పొడి కూరలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసాను వన్ బై వన్. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేగగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని, ఈ బొబ్బర్లు వేసి తగినంత ఉప్పు, పసుపు, కాస్త కారం వేసి కలిపి పెట్టుకుని నెక్స్ట్ దీంట్లోకి ఒక అడుగంటకుండా ఒక పావు కప్పు నీళ్లు పోసాను. పెట్టి లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని 2 విజిల్స్ కుక్ చేసుకుంటే గుజ్జులాగా వచ్చేస్తుందండి. అడుగున ఒక కాస్త నీళ్ళు పోస్తాం గదా! అసలు అడుగంటదు. చాలా బాగా వస్తుంది. నిమిషంలో అయిపోతుంది. కాస్త నీరు ఉంటుంది కదా! నీరు పోయేటట్టుగా ఒక్క స్పూన్, 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని ఇంకొకసారి స్టవ్ వెలిగించి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే గుజ్జు లాంటి అలసందలు కూర రెడీ అవుతుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సీజన్‌లో దొరుకుతుంది. ఈ సమ్మర్ రైనీ సీజన్‌కి వచ్చేటప్పుడు బాగా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి.